నమస్కారం, ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూన్ 25న కుక్కునూరులో పోడుదారులకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద కుక్కునూరు పార్టీ ఆఫీస్ నుండి 500 మందితో భారీ ప్రదర్శనగా బయలుదేరి అశ్వారావుపేట, బూర్గంపాడు, రామసింగారం రోడ్డు సెంటర్ వరకు కొనసాగి అక్కడి నుండి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ వరకు వెళ్లి ధర్నా జరిపి ఎఫ్ఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడి నుండి తహసీల్దార్ ఆఫీస్ కు వెళ్లి జూనియర్ అసిస్టెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ఏలూరు జిల్లా కమిటీ కార్యదర్శి ఎస్కే గౌస్ మాట్లాడుతూ 2006 అటవీ హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగుదారులకు ROFR పట్టాలు కొందరికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆదివాసీలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని, గతంలో ఆర్భాటంగా అటవీ, రెవెన్యూ అధికారులు 100 గ్రామాల్లో ప్రజలతో గ్రామ సభలు జరిపి FRC కమిటీలు వేసి ప్రజలు ఇచ్చిన వేలాది SDLC, DLC స్థాయిల్లో ITDA PO, కలెక్టర్ గార్లు దరఖాస్తులు పరిశీలన చేసి ఆదివాసీ పోడుదారులకు ROFR పట్టాలు ఇవ్వాలని గౌస్ డిమాండ్ చేశారు. పట్టాలు చేతికి రాక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పట్టాలు ఇవ్వాలని, లేని ఎడల వేలాది మంది పోడుదారులతో చలో విజయవాడ కార్యక్రమం చేస్తామని ఎస్కే గౌస్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, డివిజన్, మండల కార్యదర్శులు సిరికొండ రామారావు, కె వీరస్వామి, కె ముత్యాలరావు, ఎస్ చంద్రరావు, కె కల్లయ్య, ఎస్ విజయ, నార్లవరం ఎంపీటీసీ సర్పంచ్ కె రత్తమ్మ, ఎం రంగమ్మ, కె సత్యబాబు, వి రవి, POW జిల్లా కార్యదర్శి ఎస్కే మున్ని, ఏ సుజాత, CH రాజులు, వి వెంకటారాయుడు, పి కామరాజు, పి వీరబాబు, ఎం నాగేశ్వరరావు, కె బాబురావు, ఎం దేవయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ సిపిఎంఎల్ మాస్లైన్ ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కుకునూరులో మనం భారీ ప్రదర్శన చేస్తాం. ఏదైతే గ్రామ సభలు నిర్వహించాల్సిన అవసరం ఉండగా గ్రామ సభలు పెట్టకుండా పోడుదారులు ఇచ్చిన దరఖాస్తులు మొత్తం బుట్టదాఖలు చేసిన పరిస్థితుంది. వేలాది దరఖాస్తులు ఇచ్చిన వాటికి పట్టాలు ఇవ్వాలని పరిస్థితుంది. పట్టాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టాలు ఇస్తానని ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారులకు సంవత్సరం అయింది, ఇప్పటిదాకా పట్టాలు ఇవ్వాలంటే పరిస్థితుంది. పట్టాలు ఇవ్వకపోతే, కూటమి ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున విజయవాడలో వేలాది మందితోటి మరి ముట్టడి కార్యక్రమం చేస్తామని చెప్పేసి సిపిఎం ప్రజాపందగా హెచ్చరిస్తా ఉన్నాం.